నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్ నా పేరు శ్రీ సార్. హాయ్ సార్. హైమా. హైడ్రోక్వినాన్, ట్రెటినాయిన్ అండ్ మొమెటసోన్ ఫ్యూరేట్ క్రీమ్, అలానే హైడ్రోక్వినోన్, ఆక్సిబెంజోన్ అండ్ ఆక్టినాక్సైడ్ క్రీమ్, ఈ రెండు ఒకటేనా సార్? అసలుకి ఈ రెండు వాడటం తోటి ఏమన్నా డిఫరెన్స్ వస్తుందా? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఏ విధంగా ఇది పనిచేస్తుంది అని అడిగారండి శ్రీ గారు. సో శ్రీ గారు చాలా మంచి ప్రశ్న అడిగారండి. హైడ్రోక్వినోన్, ఆక్టినాక్సైడ్, ఆక్సిబెంజోన్స్ అనేటివి డిఫరెంట్ అండి. అలానే హైడ్రోక్వినోన్, ట్రెటినాయిన్, మొమెటసోన్ అనేది డిఫరెంట్ అండి. మీ డీటెయిల్డ్ అనాలిసిస్ కి నేను నిజంగా సెల్యూట్ చేయాలండి. నిజంగా అసలుకి మీరు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారని అంటే చాలా డీటెయిల్ గా వెళ్తున్నట్టుగా. కాకపోతే మనకి ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలుసుకోవాలనంటే మీరు ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి ఒపీనియన్ తీసుకొని వాడుకోవటం అనేది చాలా బెటర్. ఆన్లైన్ లో అన్ని దొరుకుతున్నాయండి. ఈ మధ్య కాలంలో మీరు గూగుల్లో చేసి ఏ రోబోట్ ని ఎలా తయారు చేయాలి, ఏ కార్ ని ఎలా తయారు చేయాలి, ఏ బండిని ఎలా తయారు చేయాలి అనేది కూడా చాలా తెలుసుకోవచ్చు. సో క్రీమ్ది ఎంత పని అని చెప్పి ఆ విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ శ్రీ గారు కరెక్ట్ గా అనాలిసిస్ చేసి కరెక్ట్ అయిన క్వశ్చన్ అడిగారు. అంటే ఇది ఏ విధంగా డిఫరెంట్ ఉంటుంది, ఏ విధంగా చర్మానికి బెటర్ అవుతుంది, ఒకవేళ హాని జరుగుతుందా ఏంటి అని డౌట్ వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అండి, హైడ్రోక్వినోన్, ట్రెటినాయిన్, మొమెటసోన్ అనేది ఒక స్టిరాయిడ్ క్రీమ్. హైడ్రోక్వినోన్, ఆక్టినాక్సైడ్ అండ్ ఆక్సిబెంజోన్ అనేది సన్ స్క్రీన్ తో పాటు కాంబినేషన్ చేసిన బ్లీచింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఈ రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి అనేది తప్పకుండా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి మెడికల్ షాప్ లో క్రీమ్స్ ఈజీగా దొరుకుతాయి. మనకి పెట్రోల్ బండిలో పెట్రోల్ బంక్స్ ఎలా ఉంటాయో మనకి అలానే మనకి చుట్టూరా ఇలాంటి కిరాణా స్టోర్స్ ఉంటాయో అలానే మనకి మెడికల్ షాప్స్ ఉంటాయి. ఇప్పుడు మెడికల్ షాప్స్ అనేటివి కొన్ని పల్లెటూర్లలో దగ్గర లేకున్నా గానీ ఆన్లైన్ లో మీరు సీరమ్స్ కూడా ఆర్డర్ పెట్టుకునే ఆస్కారం పెరిగిపోయింది అనమాట. సో ఆన్లైన్ లో కూడా మీరు పెట్టుకుంటున్నప్పుడు మరి ఏ విధంగా కరెక్ట్ వాడాలా లేదా అనేది ఆ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి యాక్సెస్ టు మెడిసిన్స్ ఇంపార్టెంట్ అండి. అలానే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ టు యూజ్ ద కరెక్ట్ మెడిసిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి కరెక్ట్ అయిన మందు కరెక్ట్ గా పనిచేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. మనకి ఏదైనా ఒక బిల్ల ఇచ్చి మీరు ఇది వాడుకోండి మీకు మంచిగా వచ్చేస్తుంది అని అంటే మీరు వాడుకుంటారా? ఎందుకంటే ఆ బిల్లల్లో ఏముందో అని ఆలోచిస్తారు మీరు. అలానే క్రీమ్స్ లో కూడా ఏ క్రీమ్ ఉందో ఏ కెమికల్ ఉందో అని ఆలోచిస్తూ ఉంటారు మీరు. కానీ ఏ క్రీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది అది మేము చెప్పగలుగుతాం అనమాట. అసలు అది మీకు అవసరమా లేదా అనేది కూడా మేము చెప్తాం అనమాట. ఈ విధంగా మనము ఆలోచించుకొని కరెక్ట్ గా అవేర్నెస్ తెచ్చుకొని కరెక్ట్ గా అండర్స్టాండింగ్ తెచ్చుకొని మనం వాడుకోవాలి. ఇప్పుడు శ్రీ గారు అడిగారు కదండి, హైడ్రోక్వినోన్, ఆక్టినాక్సైడ్, ఆక్సిబెంజోన్ అంటే ఏ విధంగా మార్పులు ఉంటాయి అని చెప్పేసి. ఆక్సిబెంజోన్, ఆక్టినాక్సైడ్ అనేటివి ఏంటంటే సన్ స్క్రీన్స్ అండి. అవి కెమికల్ సన్ స్క్రీన్స్ గా ఉంటాయి అనమాట. అల్ట్రావైలెట్ ఏ ని అలానే అల్ట్రావైలెట్ బి ని బ్లాక్ చేస్తాయి. ఇవి అల్ట్రావైలెట్ ఏ ని బి ని బ్లాక్ చేసినప్పుడు హైడ్రోక్వినోన్ అనేది ఏం చేస్తుంది? హైడ్రోక్వినోన్ అనేది ఒక బ్లీచింగ్ ఏజెంట్. ఈ బ్లీచింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది? బ్లీచింగ్ ఏజెంట్ అనేది ఖచ్చితంగా మన చర్మంలో ఉన్న మెలనిన్ ని బ్లీచ్ చేస్తుంది అనమాట. బ్లీచ్ చేయటం మన చర్మానికి బెనిఫిషియలా అని అంటే తక్కువ పర్సెంటేజ్ లో హైడ్రోక్వినోన్ ఉంటే ఆ విధంగా బ్లీచ్ చేసుకోవటం అనేది బెటర్ గా ఉంటుంది. కానీ అదే పనిగా కొన్ని సంవత్సరాల పాటు వాడితే ఏమవుతుంది? ఊక్రోనోసిస్ అనే మెడికల్ కండిషన్ కి లీడ్ అవుతుంది అనమాట. సో ఊక్రోనోసిస్ అనే కండిషన్ మనకి చర్మంలో నలుపు అనేది పెరగడానికని ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఊక్రోనోసిస్ అనేది చర్మం లోపల డర్మల్లో డిపాజిట్స్ అయిపోతాయి. డాక్టర్ గారు డర్మస్ అంటే ఏంటి ఇదేనే అడుగుతారు చాలా మంది. ఎపిడర్మిస్ అని ఉంటుందండి, డర్మిస్ అని ఉంటుంది. ఎపిడర్మిస్ అంటే చర్మంలో పైన పొర, చర్మంలో కింద పొరదని డర్మిస్ అని అంటారు. పైన పొరలో ఉన్న మనకి చర్మంలో అక్కడ హైడ్రోక్వినోన్ పెడితే డర్మిస్ లో మనకి నలుపు ఎందుకు వస్తుంది అని అంటారు. హైడ్రోక్వినోన్ ఎఫెక్టే అది ఒక కెమికల్ విధంగా మనం చూసుకొని అక్కడ ఊక్రోనోసిస్ లో ఒక పిగ్మెంట్ అనేది అక్కడ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. అక్కడ కింద పేరుకుపోవటం తోటి ఆ ఊక్రోనోసిస్ అనేది అంత ఈజీగా పోదండి. ఆ ఊక్రోనోసిస్ పోవాలి అని అంటే మనకి చాలా రకాలైన థెరపీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఊక్రోనోసిస్ లో మనకి చర్మంలో నలుపు అనేది మొండిగా మారిపోతుంది. ఇది ఎప్పుడవుతుంది? హైడ్రోక్వినోన్ ఎక్కువ పర్సెంటేజ్ లో వాడటం వల్ల.
అలానే హైడ్రోక్వినోన్ ట్రెటినాయిన్ మొమెటసోన్ క్రీమ్ అని ఒకటి ఉంది మీకు. హైడ్రోక్వినోన్ ట్రెటినాయిన్ అండ్ మొమెటసోన్ క్రీమ్ అనేది మీకు బ్లాక్ స్పాట్స్ ఉన్నప్పుడు ఒక వారం రోజులు 10 రోజులు వాడుకొని మానేయటం తోటి మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఈ హైడ్రోక్వినోన్ ట్రెటినాయిన్ అండ్ మొమెటసోన్ క్రీమ్ అనేది మీరు ఎక్కువ రోజులు వాడారు అని అంటే మీ చర్మంలో డ్యామేజ్ అనేది విపరీతంగా మారుతూ ఉంటుంది. ఈ ట్రిపుల్ కాంబినేషన్ అనేది దీనికి ఒక విధంగా కొన్ని సంవత్సరాల ముందు దానికి నల్ల మచ్చలకి తగ్గించడానికని మీకు కనుక్కున్నారనమాట. కానీ అదొక లిమిటెడ్ టైం డ్యూరేషన్ వరకే మీరు వాడవచ్చు. అది కూడా మీరు డర్మటాలజిస్ట్లు ఇస్తేనే మీరు వాడాలి. ఇతరత్ర డాక్టర్స్ ఇచ్చినా, ఆర్ఎంపీ డాక్టర్స్ ఇచ్చినా, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇచ్చినా, వేరే వాళ్ళు ఇచ్చినా, మీ ఫ్రెండ్స్ సజెస్ట్ చేసినా దయచేసి ఇలాంటి క్రీమ్స్ మీరు వాడకండి. ఇది వాడితే మీకు నలుపు తెలుపుగా మారినట్టుగా అయిపోతుంది. చర్మంలో మంచి గ్లో అనేది వచ్చేస్తుంది. కానీ ఒక 2 నెలలు 3 నెలలు దాటిన తర్వాత ఆ చర్మంలో ఆ నలుపు అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది లోపల. అది ఆ క్రీమ్ వాడినా వాడకున్నా ఇంకా నలుపు పెరిగిపోయి ఇంకా డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఈ టాపికల్ స్టిరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అనే కండిషనే ఇది అనమాట. ఎక్కువ రోజులు మనం స్టిరాయిడ్స్ అనేది వాడితే ఈ ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏ విధంగా క్రీమ్ అనేది మనకి చర్మానికి అవసరం అనేది మీరు మా దగ్గరకు వచ్చి మీ చర్మానికి చూపించుకొని ఈ విధమైన క్రీమ్ నేను వాడొచ్చా, ఈ విధమైన క్రీమ్ నేను వాడలేనా అని మీరు ప్రశ్న అడగొచ్చు. మీరు ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకుంటుంది మీరు ప్రశ్న అడగండి, కానీ అన్ని డీటెయిల్ గా ప్రశ్నలు అడగండి. కానీ మేము చెప్పిన దానికి మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సైన్స్ కి ఒక లిమిట్ ఉంటుంది, మెడికల్ కి ఒక లిమిట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సార్ క్రీమ్స్ వాడుతున్నా నాకు రిజల్ట్స్ రావట్లేదు, నేను అందుకోసమే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడాను, నాకు అది తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, కానీ తర్వాత అస్సలు రెస్పాండ్ రావట్లేదు, ఇంకా వర్సన్ అయిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ టాపికల్ స్టిరాయిడ్స్ ని మన భారతదేశ ప్రభుత్వం అనేది బ్యాన్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా దాంట్లో ఖచ్చితంగా ఆర్డర్స్ ఇచ్చి దాన్ని బ్యాన్ చేయాలని ఖచ్చితంగా క్లియర్ గా ఉంది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుందని మీకు తెలుసు కదండి. కానీ మనకి మెడికల్ షాప్ లో అన్ని క్రీమ్స్ దొరుకుతాయి. మీరు అడగంగానే నల్ల మచ్చలకి క్రీమ్ దొరుకుతాయి. మీకు ఈ విధంగానే ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఒకటే ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో ఒక బండి ఉంది, ఏ విధమైన బండి అయినా కానివ్వండి, దానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవసరం ఉన్నప్పుడు మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి మీరు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టిస్తారు. అక్కడ మీరు ఎక్కడైనా కానీ పక్కన ఒకటి ఏదైనా పెట్రోల్ 1 లీటర్ అలా పెట్టారు, దానికంటే తక్కువ ధర ఉందనంటే మీరు దాంట్లో పోయిస్తారా? ఎందుకు పోయించరు? మీకు బండికి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చేమో అని మీరు ఆలోచించి పోయించారు. మీరు మీ బండి కొన్ని లక్షలాది డబ్బులు పెట్టి కొన్నదానికి మీరు జాగ్రత్త పడతారు. అది ఎన్ని రోజులు నడుస్తుంది? ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు తర్వాత మీరు తీసేస్తారు, లేకపోతే అది మానేస్తుంది పని చేయటం. కానీ మీ చర్మానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? మీతో పాటు మీ జీవితం అంతా ఉంటుంది. అలాంటి దానికి మీరు ఎటువంటి క్రీమ్స్ అయినా మీరు వాడేస్తారా? ఆన్లైన్లో దొరుకుతున్న వాటితో మీరు వాడేస్తారా? కాదు కదా. మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కరెక్ట్గా ప్రొఫెషనల్స్ దగ్గరికి రావాలి. డర్మటాలజీ పాస్ అయిన వాళ్ళు, డిఎన్బి డర్మటాలజీ కానీ, ఎండి డర్మటాలజీ కానీ, డిప్లొమా డర్మటాలజీ కానీ పాస్ అయిన వాళ్ళ దగ్గరికి వస్తే మీ చర్మానికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధమైన క్రీమ్ వాడాలి అనేది మనకు తెలుస్తుంది. మీరు మా క్లినిక్ వచ్చి చూస్తే కూడా మీకు తెలుస్తుంది ఎంతమంది డాక్టర్స్ మీ చర్మం కోసం అని కష్టపడుతున్నారు, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎన్ని లేజర్ ప్రొసీజర్స్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నో లేజర్స్ ఎన్నో నెలలతో పాటు ఎన్నో పీల్స్ చేసుకుంటూ ఉంటే మనకి కొద్దిపాటి మనకి మంచి రిజల్ట్ అనేటివి వస్తాయి. అదే ఒక క్రీమ్ తోటి వాడేస్తున్నాం మనకి ఇమీడియట్ గా గ్లో వస్తుందనంటే మీరు జాగ్రత్త పడాలి. ఎందుకనంటే షార్ట్ టర్మ్ గా మీకు వచ్చేస్తుందనంటే చాలా డేంజరస్ గా ఉంటాయి. మీరు అవి జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో ఇదండి విషయం. మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెప్పానని ఆశిస్తున్నానండి. ఇంకేమన్నా ఇతరత్ర సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు సమయం కుదిరినప్పుడు మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారు, తెల్లగా అయిపోతున్నారు అని అంటే జాగ్రత్త పడమని ఇటువంటి వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అలానే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రాగలుగుతాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.